1893 సంవత్సరంలో దేశం నడిబొడ్డున ఉన్న చంపానేర్ అనే ఒక చిన్న ఊరిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక బజార్ ఉంటుంది. వేలాది ఊర్లలాగే చంపానేర్ ప్రజలు కూడా వ్యవసాయం చేసుకుంటూనే వాళ్ళ బతుకుబండిని లాగుతూ ఉంటారు. ఆ ఊరి సరిహద్దు ఆనుకునే బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్, అదేనండి వాళ్ళ సైనిక స్థావరం ఉంటుంది. ఆ స్థావరానికి 2 ఆమడల దూరంలో దక్షిణం వైపున ఆ ప్రాంతాన్ని పాలించే రాజుగారి కోట ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఆ రాజుకి పొరుగు రాజ్యాల దాడుల నుండి రక్షణ కల్పిస్తూ ఉంటారు. అదే టైంలో ఆ పక్క రాజుల దగ్గరికి వెళ్ళి, ఈ రాజు మీ మీద దాడి చేయకుండా మేము చూసుకుంటాం అని వాళ్ళకు కూడా మాటిస్తుంటారు. ఈ 2 నాల్కల ధోరణితో బ్రిటిష్ వాళ్ళు అటు ఆ పక్క రాజ్యాలతో పాటు ఇటు చంపానేర్ రాజు దగ్గర కూడా లగాన్ అంటే పన్ను వసూలు చేస్తూ ఉంటారు. రైతులు తాము పండించిన గోధుమలు, బియ్యం, సజ్జలు ఇలా ప్రతి పంటలో ఒక భాగాన్ని రాజుకి లగాన్ రూపంలో ఇస్తూ ఉంటారు. ప్రతి రాజు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఊరి నుంచి ఇదే విధంగా పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. రాజు ఆ వసూలు చేసిన దాంట్లో తన వంతు తను ఉంచుకుని మిగతాదంతా బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు. అలా బ్రిటిష్ వాళ్ళ ఖజానా పదిలంగా నిండుతూ పోయింది. దేశంలో ఉన్న వేలాది ఊర్లలాగే చంపానేర్ రైతులు కూడా రాత్రింబవళ్లు కష్టపడి కడుపు మార్చుకొని మరీ ఎన్నో ఏళ్లుగా రాజుకి క్రమం తప్పకుండా లగాన్ కడుతూనే ఉన్నారు. పోయిన సంవత్సరం వానలు పడ్డాయి, కానీ అవి ఏమాత్రం సరిపోలేదు. ఇక ఈ సంవత్సరం చూస్తే ఇప్పటిదాకా అసలు వాన చుక్కే రాలేదు. జనాలందరూ ఆకాశం వైపు ఆశగా చూస్తూనే ఉన్నారు. అప్పుడే మనం యశోదమాయని చూస్తాం. ఆమె కూడా ఎండిపోయిన ఆకాశం వైపు చూస్తూ వానమబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె హరిభాయ్తో అంటుంది, ఊళ్ళో తాగడానికైనా నీళ్లున్నాయి, సంతోషం, లేకపోతే ఈపాటికి గుండెలు ఎండిపోయేవి అని. దానికి హరి అంటాడు, అవును మాయి, తాగడానికి నీళ్ళైతే ఉన్నాయి, కానీ మన పొలాలు దప్పికతో అల్లాడిపోతున్నాయి. గింజ మొలకెత్తాలంటే ఎలా? అసలు గింజే పుట్టకపోతే పన్ను ఎలా కడతాం? మరి మనం ఏంటి తినేది అని బాధపడతాడు. అప్పుడు మాయి ఏమంటుందంటే, నువ్వంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం భూమి బద్దలు కొట్టైనా నీళ్లు తీద్దాం, కాస్త ఓపిక పట్టు అని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత మనం బ్రిటిష్ సైన్యాన్ని చూస్తాం. వాళ్ళు కంటోన్మెంట్ నుంచి కవాత్ చేసుకుంటూ రాజుగారి కోట వైపు వెళ్తూ ఉంటారు. అదే టైంలో మనం ఊర్లోని ముఖ్యమైన వాళ్ళని చూస్తాం. వాళ్లే భూరా, గోలీ, అర్జన్, ఊరి పెద్ద ఇస్మాయిల్, బరన్, అలాగే ఈశ్వర్ కాకా. కరెక్ట్గా ఇదే టైంలో మన మూవీ హీరోయిన్ గ్రేసీ సింగ్ అంటే గౌరీ ఎంట్రీ ఇస్తుంది. గౌరీ బరన్కు తన చెయ్యి చూపిస్తూ తన పెళ్లి ఎప్పుడవుతుంది అని అడుగుతుంది. అప్పుడు బరన్ చెయ్యి చూసి అంటాడు, నీకు నీ కలల రాకుమారుడు ఖచ్చితంగా దొరుకుతాడు, కాకపోతే మధ్యలో కొంచెం అడ్డంకులు వస్తాయని చెప్తాడు. ఆ తర్వాత గౌరీ వాళ్ళ కాక ఆమెను ఇలా అడుగుతాడు, నీకు భువన్ ఎక్కడున్నాడో ఏమైనా తెలుసా? వాళ్ళ అమ్మ ఎప్పుడో వంట చేసి పెట్టింది, కానీ వాడు ఇంకా అన్నం తినడానికి రాలేదు, వెళ్ళి వాడిని కొంచెం పిలుచుకుని వస్తావా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే మూవీ హీరో భువన్ ఎంటర్ అవుతాడు. అతను అడవిలో ఒంటరిగా నక్కి కూర్చుని ఒక జింక ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఆ జింకను వేటాడడానికి వస్తారు. కానీ ఆ తుపాకీ పేలక ముందే భువన్ ఒక రాయి విసిరి ఆ జింకను అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. కానీ కరెక్ట్గా అదే టైంకి వెనక నుంచి ఒక బ్రిటిష్ సైనికుడు భువన్ని పట్టుకుని తమ సీనియర్ ఆఫీసర్ ముందు నిలబెడతాడు. ఇక్కడే మనం ఈ మూవీ మెయిన్ విలన్ కెప్టెన్ రస్సెల్ని చూస్తాం. అతను బ్రిటిష్ సైన్యానికి కెప్టెన్ అన్నమాట. రస్సెల్కి విపరీతమైన కోపం వచ్చి భువన్ని కాల్చి చంపబోతాడు. కానీ సరిగ్గా అదే టైంకి కంటోన్మెంట్ నుంచి అతనికి పిలుపు వస్తుంది. దాంతో భువన్ అలాగే గౌరీ ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. మరోవైపు కెప్టెన్ రస్సెల్ కంటోన్మెంట్కి చేరుకుంటాడు. అక్కడ అతన్ని కలవడానికి రాజు పూరన్ సింగ్ వచ్చి ఉంటాడు. అక్కడే మనం ఈ మూవీలో గెస్ట్ రోల్ అంటే సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ఎలిజబెత్ను చూస్తాం. ఆమె వరుసకు కెప్టెన్కి చెల్లెలవుతుంది. అప్పుడు రాజు పూరన్ సింగ్ కెప్టెన్తో ఇలా అంటాడు, పక్క రాజ్యంలో ఉన్న గుడిలో మా జనం గత 3 సంవత్సరాలుగా పూజలు చేయలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఊర్లో వానలు పడతాయని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి మీరు కాస్త ఆ పక్క రాజుతో మాట్లాడి మా జనాలకు అక్కడ పూజ చేసుకునే అవకాశం ఇప్పిస్తే బాగుంటుంది అని అడుగుతాడు. దానికి కెప్టెన్ ఏమంటాడంటే, సరే నేను ఆ రాజుతో మాట్లాడతాను, కానీ దానికి ఒక షరతు ఉంది, మీరిక్కడ మాతో కలిసి మాంసాహారం తినాలి అని అంటాడు. నిజానికి రాజుగారు మాంసం తినరు అన్న విషయం కెప్టెన్కి బాగా తెలుసు. అందుకే కావాలని ఆ కండిషన్ పెడతాడు. ఇక రాజుగారు కూడా కెప్టెన్ పెట్టిన ఆ షరతుకు ఒప్పుకోరు. దాంతో కెప్టెన్కి ఎక్కడలేని కోపం వచ్చి రాజుతో ఇలా అంటాడు, మీరు నా షరతు ఒప్పుకోలేదు కాబట్టి ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. పోయిన సంవత్సరం మీరు సగం లగాన్ మాత్రమే కట్టారు కాబట్టి ఈ సంవత్సరం మీరు రెట్టింపు లగాన్ కట్టాల్సిందే. మేము కూడా మా ప్రభుత్వాన్ని నడుపుకోవాలి, అలాగే మీ అందరికీ రక్షణ కూడా కల్పించాలి. అందుకే ఈ విషయంలో ఈసారి ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తాడు. ఆ తర్వాత సిపాయిలు ఊర్లోకి వచ్చి పోయినసారి సగం పన్ను మాత్రమే కట్టినందుకు ఈసారి రెట్టింపు లగాన్ కట్టాలి అని దండోరా వేసి మరీ చెప్తారు. ఆ మాట వినగానే ఊరి జనాలు నెత్తిన పెద్ద పిడుగు పడినట్లు అవుతుంది. ఇక ఊళ్ళో జనమంతా భయంతో గట్టిగట్టిగా అరవడం మొదలు పెడతారు. అప్పుడు భువన్ అందరితో, ఇలా అరుచుకుంటే ఎలాంటి లాభం లేదు, మనమంతా కలిసి రాజుగారి దగ్గరికి వెళ్దాం,
అందరం కలిసి ఆయన్ని బతిమాలుకుంటే బహుశా మన లగాన్ మాఫీ చేయొచ్చు అని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఊరి జనమంతా కలిసి రాజుగారి కోట దగ్గరికి వెళ్తారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక రాజుగారు బ్రిటిష్ కంటోన్మెంట్‌కి వెళ్లారని తెలుస్తుంది. అందుకే అందరూ కంటోన్మెంట్‌కి చేరుకుని చాలా దూరం నుంచే రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్‌గా అప్పుడే అందరూ తమ జీవితంలో మొదటిసారిగా క్రికెట్ ఆటను చూస్తారు. అరే! ఇదెక్కడి ఆటరా? చూస్తుంటే మన గిల్లీ దండ ఆటలాగే ఉంది కదా! మనం చిన్న కర్ర ముక్కతో ఆడితే బ్రిటిష్ అధికారులేమో బంతితో ఆడుతున్నారు అని తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో బ్రిటిష్ అధికారులు ఆడుతున్న బంతి బౌండరీ దాటి జనాల దగ్గరకొస్తుంది. అప్పుడు భువన్ ఆ బంతిని చేతిలోకి తీసుకుని ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. వెంటనే ఒక బ్రిటిష్ అధికారి అక్కడికొచ్చి భువన్ని గట్టిగా తన్ని, "మా బంతిని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? యు బ్లడీ గులాం! ఇంకోసారి మా ఆట దగ్గరికి కూడా రాకూడదు" అని కోపంగా అరుస్తాడు. దాంతో భువన్ కూడా ఆ బ్రిటిష్ అధికారిని ఎదిరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కరెక్ట్‌గా అదే టైంకి కెప్టెన్ రస్సెల్ అక్కడికి చేరుకుని భువన్ని అరెస్ట్ చేయిస్తాడు. "నువ్వు అడవిలో మా వేటను చెడగొట్టడానికి ప్రయత్నించిన ఆ పల్లెటూరి మూర్ఖుడివి కదూ" అని గుర్తుపడతాడు. కానీ సరిగ్గా అదే సమయానికి రాజుగారు అక్కడికొచ్చి భువన్ని విడిపిస్తారు. "అసలు మీరంతా ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని అడుగుతారు. అప్పుడు ఊరి పెద్ద ఇస్మాయిల్ ముందుకొచ్చి, "మహారాజా, ఇప్పటికే మా నెత్తిన పెద్ద పిడుగు పడింది. అసలే వానలు లేవు. తినడానికి పిడికెడు గింజలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మేము రెట్టింపు పన్ను ఎలా కట్టగలం? మా మీద కొంచెం దయ చూపించండి మహారాజా. మా లగాన్ మాఫీ చేయండి" అని వేడుకుంటాడు. అప్పుడు అక్కడే నిలబడి ఉన్న కెప్టెన్ ఇలా అంటాడు, "అవును, మేం మీ లగాన్ మాఫీ చేయగలం. కానీ ఇక్కడ నాదొక షరతు ఉంది. ఏ యువకుడా, నువ్విట్రా. నీ పేరేంటి? ఇందాక మా ఆట గురించి నువ్వేదో పిచ్చివాగుడు వాగావు కదా" అని అడుగుతాడు. అప్పుడు భువన్ ముందుకొచ్చి తన పేరు చెప్తాడు. దాంతో కెప్టెన్, "అసలు మా ఆట గురించి నువ్వేమంటున్నావో మేం కూడా వినాలి అనుకుంటున్నాం. ఇంతకీ నువ్వెప్పుడైనా ఈ ఆట ఆడావా?" అని అడుగుతాడు. దానికి భువన్ ధైర్యంగా, "అవును దొరా, మేం ఈ ఆటను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాం. మా ఊళ్ళో దీన్ని గిల్లీ దండ అని పిలుస్తాం. నేను ఈ ఆటను ఖచ్చితంగా ఆడగలను" అని సమాధానమిస్తాడు. అప్పుడు కెప్టెన్ నవ్వుతూ, "ఈ ఆట పేరు క్రికెట్. సరే, నువ్వు ఈ ఆట ఆడగలిగితే మమ్మల్ని ఓడించి చూపించు. ఒకవేళ నువ్వు ఈ ఆటలో మమ్మల్ని ఓడిస్తే మీ లగాన్ పూర్తిగా మాఫీ చేస్తామని" అంటాడు. ఆ మాట వినగానే భువన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు కెప్టెన్ రెచ్చగొడుతూ, "ఏమైంది? మాట్లాడు. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నావు? సరేలే, ఒకవేళ మీరు గెలిస్తే కేవలం మీ ఊరిదే కాదు, ఈ రాజ్యం మొత్తం మీద రాబోయే 3 సంవత్సరాల లగాన్ పూర్తిగా మాఫీ చేస్తాను. కానీ మీరు గనక ఓడిపోతే మీరు రెట్టింపు కాదు కదా, ఏకంగా 3 వంతులు లగాన్ కట్టాల్సొస్తుంది. చెప్పు, నా షరతు నీకిష్టమేనా?" అని సవాలు విసురుతాడు. రాజుగారు గొడవ ఆపమని చెప్పగానే ఆ కెప్టెన్ ఆయన్ని కూడా నోరు మూయిస్తాడు. మరోవైపు భువన్ కూడా సైలెంట్గానే ఉండిపోతాడు. అప్పుడు ఊరి జనాలు భువన్తో, "రే భువన్, నువ్విక్కడేమీ మాట్లాడకు. ఈ తెల్లదొరలు మనల్ని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు" అని అంటారు. అప్పుడే మనం కెప్టెన్ చెల్లెలు ఎలిజబెత్ని చూస్తాం. ఆమె తన అన్నతో, "ఇది అస్సలు న్యాయం కాదు" అని అంటుంది. కానీ కెప్టెన్ ఆమెను కూడా సైలెంట్ చేస్తాడు. ఆ తర్వాత భువన్ వైపు తిరిగి, "చెప్పు, ఇప్పుడు నువ్వేమంటావు? ఇంతకంటే పెద్ద అవకాశం నీకు మళ్ళీ రాదు. ఎందుకంటే రాబోయే 3 ఏళ్ల పాటు ఈ రాజ్యం మొత్తం పన్ను మాఫీ చేయబడుతుంది. చెప్పు, నా షరతు నీకిష్టమేనా?" అని అడుగుతాడు. అప్పుడు భువన్ ఆ ఒప్పందానికి సరే అంటాడు. దాంతో కెప్టెన్, "సరే, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇస్తున్నాను. అంటే ఈ మ్యాచ్ సరిగ్గా 3 నెలల తర్వాత జరుగుతుంది" అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడున్న జనమంతా ఎవరిళ్లకు వాళ్ళు పయనమవుతారు. కానీ ఊరి జనమంతా భువన్ మీద తిరగబడతారు. అప్పుడు భువన్తో, "ముందు కేవలం రెట్టింపు పన్ను కట్టాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా 3 వంతులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కేవలం నీ వల్లే జరిగిందని" గొడవ పడతారు. అప్పుడు భువన్ ఇలా అంటాడు, "మీరే చెప్పండి, మనకింకో దారేముంది? అసలు ఆ రెట్టింపు పన్నైనా మీరంతా ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఈ షరతు వల్ల కనీసం మనకొక ఆశ అయినా మిగిలింది. ఒకవేళ మనం గెలిస్తే రాబోయే 3 సంవత్సరాల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. మన పంట మనదే అవుతుంది. మన కష్టం మనకే దక్కుతుంది. మన చెమట మన ఒంట్లో నెత్తురులా పారుతుంది. ఇంతకంటే మనకు కావాల్సిందేముంది? మన చేతిలో 3 నెలల సమయం ఉంది. ఈ ఆటను మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు" అని ధైర్యం చెప్తాడు. కానీ ఊరి జనాలు భువన్ మాటలు వినడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండరు. అందుకే అందరూ భువన్కి వ్యతిరేకంగానే ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం వేళ భువన్ తన తల్లితో, "మాయి, నువ్వే చెప్పు, నేనేం తప్పు చేశాను? కనీసం మనకొక ఆశ అయినా ఉంది కదా" అంటాడు. అప్పుడు భువన్ తల్లి అతనికి ధైర్యం చెప్తూ, "నాయనా, వెళ్ళి పడుకో. బాగా రాత్రి అయింది. నువ్వు మరీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు" అని బుజ్జగిస్తుంది. ఆ తర్వాత మనం గౌరీని చూస్తాం. ఆమె భువన్ ఇంటి వెనక్కి వచ్చి దాక్కుంటుంది. భువన్, గౌరీ, కాళీ, మువ్వల చప్పుడు విని ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు గౌరీ భువన్తో, "భువన్, నేను నీకు తోడుగా ఉంటాను. నీ ధైర్యం మీద.
నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తుంది. ఆ మాటలకు భువన్ గౌరీని ఎంతో ప్రేమగా చూస్తాడు. ఆ తర్వాత గౌరీ భువన్తో ఇలా అంటుంది, ఈరోజు నేను భరణ్కు నా చేయి చూపించాను. అప్పుడు భరణ్ నాతో ఏమన్నాడంటే, ఎవరింటి వాకిట్లో అయితే వేప చెట్టు ఉంటుందో, ఎవరింట్లో 2 జతల ఎద్దులు 3 మేకలుంటాయో అక్కడే నా పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. కానీ ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో మాత్రం చెప్పలేదని సిగ్గుపడుతూ అంటుంది. అప్పుడు భువన్ చిరునవ్వుతో గౌరీ వంక చూస్తుంటాడు. గౌరీ కూడా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడి నుంచే ఈ ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుందన్నమాట. ఆ మరుసటి రోజు మనం భువన్ను చూస్తాం. అతను చెక్కతో ఒక బ్యాట్, బంతి తయారు చేసి ఊర్లో ఉన్న తన చిన్నారి స్నేహితుడు దీపుతో కలిసి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. అంతేకాదు ఊరి జనాలందరికీ వినబడేలా దీపుతో గట్టిగా ఇలా అంటాడు, ఇందులో కష్టమేమీ లేదు కదా దీపు, ఆ తెల్లదొరలు ప్యాంట్లు వేసుకుని ఆడితే దాన్ని క్రికెట్ అంటారు, కానీ మనం దీన్నే గిల్లీదండ అంటాం. మన తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆటను ఆడుతూనే ఉన్నాం. అలాంటప్పుడు ఆ బ్రిటిషర్ల మీద మనం నెగ్గలేమా ఏంటి? ఖచ్చితంగా గెలవగలం, ఇందులో ఎలాంటి కష్టమూ లేదు అని అంటాడు. అప్పుడు ఊరి జనమంతా భువన్ వైపే ఆశ్చర్యంగా చూస్తుంటారు. కరెక్ట్గా అప్పుడే భువన్ ఆ బంతిని గట్టిగా ఒక షాట్ కొడతాడు. ఆ బంతి చాలా దూరం గాల్లోకి వెళ్ళి గుడిలో ఉన్న ఒక గంటకు తగులుతుంది. అప్పుడు ఆ గుడిలో డోలు వాయించే మూగ కుర్రాడు, అతని పేరు భాగా, అతను ఆ బంతిని పట్టుకుని డోలు వాయిస్తూ పరిగెత్తుకుంటూ భువన్ దగ్గరికి వస్తాడు. భువన్తో, నేను కూడా నీ టీంలో చేరతాను అని చెప్తాడు. అంటే అతను నోటితో మాటలు చెప్పలేకపోయినా తన సైగల ద్వారా ఖచ్చితంగా అదే విషయాన్ని తెలియజేస్తాడు. ఇక భువన్ తెగింపు చూసిన భరణ్ కూడా ముందుకొచ్చి భువన్ సేనలో సైనికుల్లా చేరిపోతాడు. అలా వాళ్ళ టీంలో ఇప్పుడు 4 అవుతారు. ఆ తర్వాత పక్క ఊరి వాళ్ళందరూ కర్రలు పట్టుకుని భువన్ని కొట్టడానికి వస్తారు. ఎందుకంటే భువన్ ఆ ఆటలో ఎలాగూ గెలవలేడు కాబట్టి వాడి వల్ల ఊరంతటికీ పన్ను 3 రెట్లు అయిపోతుందని వాళ్ళ భయం. అసలు ఆ తెల్లదొరలతో పందెం కాయాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్ళ కోపం. అప్పుడు భువన్ ఊరి పెద్ద మధ్యలో వచ్చి గొడవ ఆపుతాడు. మనలో మనం కొట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. మనమంతా కలిసి మన కష్టాన్ని ఆ రాజుగారికి చెప్పుకుందాం. బహుశా ఆయన దగ్గర దీనికి ఏదైనా పరిష్కారం దొరకొచ్చు అని సర్ది చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళకి సహాయం చేయడానికి రాజుగారు ఖచ్చితంగా కుదరదంటారు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా దీనికి పరిష్కారం లేదు. ఇక ఒకే ఒక్క దారి మిగిలి ఉంది. మీరే వెళ్ళి ఆ తెల్లదొరలు ఆడే ఆట ఏంటో నేర్చుకోండి. అప్పుడే మీరంతా కలిసి వాళ్ళని ఓడించగలరు అని రాజుగారు చెబుతారు. అప్పుడు భువన్ తన 3 స్నేహితులు కలిసి ఆ క్రికెట్ మైదానానికి దూరంగా దాక్కుని ఆ ఆటను చూస్తూ నేర్చుకోవాలి అనుకుంటారు. సరిగ్గా అప్పుడే ఎలిజబెత్ కన్ను భువన్ మీద పడుతుంది. భువన్ ఆ ఆటను నేర్చుకోవాలి అనుకుంటున్నాడని ఆమెకు అర్థమవుతుంది. అందుకే ఆమె భువన్ దగ్గరికి వచ్చి, నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను, మా అన్నయ్య మీ వాళ్లకు చాలా అన్యాయం చేశాడు అని చెబుతుంది. కానీ ఎలిజబెత్ మాట్లాడే ఇంగ్లీష్ భువన్కి అర్థం కాదు. భువన్ మాట్లాడే హిందీ ఆమెకు అర్థం కాదు. అందుకే ఎలిజబెత్ తన అసిస్టెంట్ మ్యాన్ సింగ్ని పిలిపించి అనువాదం చేయిస్తుంది. రేపు మీరెవరికీ తెలియకుండా ఊరి బయట కలవండి, నేను మీకు ఈ ఆట ఎలా ఆడాలో నేర్పిస్తాను అని చెబుతుంది. అది వినగానే భువన్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఎలిజబెత్ మ్యాన్ సింగ్తో ఇలా అంటుంది, మా అన్నయ్య ఊరి వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే నేను భువన్కి సహాయం చేయాలి అనుకుంటున్నాను. అప్పుడే వాళ్ళు ఆ ఆట గెలవగలరు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్యకు తెలియకూడదు అని గట్టిగా చెబుతుంది. దానికి మ్యాన్ సింగ్ సరేనంటాడు. ఆ మరుసటి రోజు గౌరీ, భువన్, దీపు ఇంకా భరణ్ ఊరి బయట ఎలిజబెత్ కోసం ఎదురు చూస్తూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అక్కడికే దేవా అనే ఓ పంజాబీ ఎంట్రీ ఇస్తాడు. వాడి మనసులో బ్రిటిష్ వాళ్ళ మీద ఎంత కోపం ఉందంటే వాళ్ళని ఓడించడానికి ఏమైనా చేస్తాడు. ఎందుకంటే దేవా చాలా ఎమోషనల్ మనిషి. అతను భువన్తో ఏమంటాడంటే, నేను ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో పనిచేశాను. అప్పుడే నేను ఈ క్రికెట్ని చాలా దగ్గరగా చూశాను. అందుకే నాకు ఈ ఆట గురించి బాగా తెలుసు. పైగా వాళ్లకు ఎదురు నిలవడానికి అది క్రికెట్ గ్రౌండ్ అయినా సరే, యుద్ధ భూమి అయినా సరే నాకొక్కటే అని చెబుతాడు. దేవాలో ఉన్న ఆ కసిని చూసి భువన్ తనని కూడా టీంలోకి తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి ఎలిజబెత్ కూడా వస్తుంది. ఆమె వాళ్ళందరికీ క్రికెట్ రూల్స్ నేర్పించడం మొదలు పెడుతుంది. అలా ప్రతిరోజు వీళ్ళ ప్రాక్టీస్ మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఊళ్ళో చలాకీగా ఉండే కుర్రాళ్ళందరినీ భువన్ తన టీంలోకి తీసుకోవడం మొదలు పెడతాడు. మరోవైపు పన్ను మాఫీ చేసే పందెం గురించి బ్రిటిష్ హైకమాండ్కి తెలిసి వాళ్ళకి బాగా కోపం వస్తుంది. దాంతో వాళ్ళు కెప్టెన్ రసెల్ని పిలిపిస్తారు. మేజర్ కాటన్ కెప్టెన్ని గట్టిగా నిలదీస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పన్ను మాఫీ చేయడానికి నువ్వెవరివి? ఒకవేళ ఆ ఇండియన్స్ క్రికెట్లో గెలిస్తే మహారాణి విక్టోరియాకి మనమేం సమాధానం చెబుతామని అడుగుతాడు. దానికి కెప్టెన్, మీరేమీ కంగారు పడకండి, ఆ పల్లెటూరు వాళ్ళు మన మీద ఏం గెలుస్తారు? వాళ్ళు ఓడిపోయాక ఆ రాజ్యం మొత్తం నుంచి మనం 3 రెట్ల పన్ను వసూలు చేయొచ్చు. అప్పుడు విక్టోరియా మహారాణి ఖజానా ఎంత నిండిపోతుందో ఆలోచించండి అంటాడు. కానీ మేజర్ కాటన్ వినడు. నీ సరదాల కోసం మన రాజ్యాన్ని పణంగా పెట్టలేం. అలాగని ఇప్పుడు మనం ఈ ఆట నుంచి తప్పుకుంటే బ్రిటిష్ ప్రభుత్వానికే పరువు పోతుంది. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు ఈ మ్యాచ్ ఓడిపోతే ఆ 3 రెట్ల పన్ను కూడా నీ ఆస్తి నుంచే వసూలు చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకి కెప్టెన్ రసెల్ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు.
కానీ ఇప్పుడు వాడికి మ్యాచ్ గెలవాలన్న కసి ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఓడిపోతే వాడి ఆస్తి మొత్తం పోతుంది గదా! ఇక ఇటువైపు భువన్ ఆట ప్రాక్టీస్ చేస్తూ తన టీంని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడతాడు. కానీ వాళ్ళ టీంలో అప్పటికి 10 మందే అవుతారు. 11వ ఆటగాడు ఇంకా దొరకడు. అలా భువన్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సడన్‌గా భువన్ కొట్టిన బంతి కచ్రా అనే ఒక అంగవైకల్యం ఉన్న కుర్రాడి దగ్గరికి వెళ్తుంది. భువన్ వెళ్ళి తన బంతిని అడిగినప్పుడు కచ్రా తన కుడి చేత్తోనే ఆ బంతిని తీసి విసురుతాడు. కానీ అతని చేతికి పోలియో ఉండటం వల్ల ఆ బంతి నేల మీద పడి గింగిరాలు తిరుగుతూ స్పిన్ అవుతుంది. అప్పుడు భువన్‌కి ఒక విషయం అర్థమవుతుంది. అతను విసిరిన బంతి పడేది ఒక చోట, టర్న్ అయ్యి వెళ్ళేది మరో చోట. అందుకే కచ్రాని బౌలర్‌గా మార్చడం కరెక్ట్ అని భువన్ ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే బ్రిటిష్ అధికారులకు కూడా అతని బౌలింగ్ అస్సలు అర్థం కాదు. కానీ ఊరి జనాలు మాత్రం కచ్రాని టీంలో తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే కచ్రా తక్కువ కులానికి చెందిన కుర్రాడు. ఊరి జనాలందరూ అతన్ని అంటరాని వ్యక్తిగా చూస్తుంటారు. అప్పుడు భువన్ అందరికీ ఈ అంటరానితనం గురించి గట్టిగా క్లాస్ పీకుతాడు. దేవుడు మనందరినీ సృష్టించాడు. మనమంతా మనుషులమే. అలాంటప్పుడు మనలో మనం ఈ కులాలు అంటరానితనం అని ఎందుకు విడిపోవాలి అని అడుగుతాడు. అందుకే మీరంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కచ్రా ఖచ్చితంగా మన టీంలో ఆడతాడు అని తేల్చి చెబుతాడు. అంతేకాదు, కచ్రా వల్లనే మన టీం గెలుస్తుంది. నాకతని మీద పూర్తి నమ్మకం ఉంది. మనం ఈ ఆట ఆడేది సరదా కోసం కాదు, ఆ తెల్లదొరల నుంచి విముక్తి పొందడం కోసం. అందుకే మన భారతీయులం అందరం కలిసే ఈ ఆట ఆడతాం అని అంటాడు భువన్. ఆ తర్వాత అందరూ కలిసి మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతారు. కానీ భువన్కి వస్తున్న పేరు చూసి లాఖా అనే వ్యక్తి తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే లాఖా మనసులో గౌరీని ప్రేమిస్తుంటాడు. ఒకవేళ భువన్ ఈ ఆట గెలిస్తే ఊళ్ళో అతనికి విపరీతమైన గౌరవం పెరిగిపోతుంది. దాంతో గౌరీ కూడా భువన్కే దక్కుతుంది. అందుకే లాఖా ఎలాగైనా సరే భువన్ ఓడిపోవాలని కోరుకుంటాడు. ఇక లాఖాకి ఏం చేయాలో పాలుపోక ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెప్టెన్ రసెల్ దగ్గరికి వెళ్తాడు. దొరగారు, భువన్ ఓడిపోవడమే నాకు కావాలి. కానీ భువన్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే అతనే గెలిచేలా ఉన్నాడు. మీ వైపు ఉన్న ఒక తెల్ల దొరసాని భువన్కి సహాయం చేస్తోంది. ఆమె సహాయంతో భువన్ ఖచ్చితంగా ఆట గెలిచేస్తాడు అని చెబుతాడు. ఆ మాట వినగానే మొదట కెప్టెన్కి నమ్మకం కలగదు. కానీ లాఖా అంత గట్టిగా చెప్పేసరికి అక్కడున్న స్త్రీలను అందరినీ లాఖాకి చూపించి వారిలో ఆ దొరసాని ఎవరో గుర్తుపట్టమని అడుగుతాడు. అప్పుడు లాఖా ఎలిజబెత్ని చూపిస్తాడు. ఎలిజబెత్ని చూడగానే కెప్టెన్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటే సొంత చెల్లెలే అతనికి వ్యతిరేకంగా పనిచేస్తోందని అర్థమవుతుంది. అప్పుడు కెప్టెన్ లాఖాతో ఇలా అంటాడు, సరే, నువ్వు వెళ్ళి భువన్ టీంలోనే చేరు. నువ్వు ఆడేది అతనితోనే, కానీ పని చేసేది మాత్రం నా కోసం. అంటే అతన్ని ఓడించడానికి నువ్వేం చేయగలవో అది చెయ్యి. అక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెచ్చి చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. లాఖా ఊరికొచ్చి అలాగే చేస్తాడు. మరోవైపు కెప్టెన్ తన చెల్లెలు ఎలిజబెత్ని బంగ్లా దాటి బయటికి వెళ్ళకూడదని కండిషన్ పెడతాడు. కానీ మరుసటి రోజు ఎలిజబెత్ రహస్యంగా భువన్ని కలవడానికి వస్తుంది. గిఫ్ట్గా భువన్కి ఒక అసలైన బ్రిటిష్ క్రికెట్ బాల్ ఇస్తూ ఇలా చెబుతుంది, ఇప్పటి నుంచి మీరు ఈ బాల్తోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అసలు ఆట మొదలయ్యేది ఈ బాల్తోనే అని అంటుంది. కానీ ఇకపై నేను నిన్ను కలవలేను. ఎందుకంటే నా గురించి మా అన్నయ్యకి తెలిసిపోయింది. నేను ఇక్కడికి రాకుండా అతను ఆపేశాడు. అయినా సరే నేను నీకు సహాయం చేయాలి అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకెవరూ స్నేహితులు లేరు, నువ్వు పరిచయం అయ్యే వరకు. ఇప్పుడు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంది. ఈలోపు ఎలిజబెత్కి హిందీ కూడా బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెకు భువన్ మీద బాగా ఇష్టం పెరుగుతుంది. అప్పుడు ఎలిజబెత్ భువన్తో ఇలా అంటుంది, ఈ మాట నేను నీతో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఐ లవ్ యూ అని ఇంగ్లీష్లో చెప్పేస్తుంది. దానికి భువన్, దొరసాని గారు నాకు ఇంగ్లీష్ రాదు, మీరిప్పుడేమన్నారో నాకు కూడా కాస్త చెప్పండి అని అమాయకంగా అడుగుతాడు. కానీ ఎలిజబెత్ భువన్కి ఏమీ చెప్పకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో అక్కడే ఉన్న గౌరీ భువన్ పక్కన ఎలిజబెత్ని చూసి బాగా కుళ్ళుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఎలిజబెత్ వెళ్ళిపోయాక భువన్ గౌరీని వెతకడం మొదలు పెడతాడు. అలా చాలా వెతికాక గౌరీ ఒక కొండరాయి మీద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమెకు తనంటే పట్టింపు పెరిగిపోయిందని భువన్కి అర్థమవుతుంది. గౌరీ అప్పుడు భువన్ మీద కోపంతో కనీసం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు భువన్ అంటాడు, ఏ గౌరీ, ఈ ఊరంతట్లో మన ఇంట్లోనే వేప చెట్టు ఉంది. నా దగ్గర 2 జతల ఎద్దులు, 3 మేకలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అని చెబుతాడు. అంటే పరోక్షంగా భువన్ తన ప్రేమని వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే సినిమా మొదట్లో గౌరీ భువన్తో ఒక మాట చెబుతుంది. భరణ్ జ్యోతిష్యం ప్రకారం ఎవరికైతే 2 జతల ఎద్దులు, 3 మేకలు, ఇంటి ముందు వేప చెట్టు ఉంటాయో ఆ వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని అంటుంది. ఆ మాట వినగానే గౌరీ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా 3 నెలల సమయం గడిచిపోతుంది. అంటే ఈరోజు ఆ చారిత్రాత్మకమైన రోజు అన్నమాట. క్రికెట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఆ రాజ్యం నలుమూలల నుంచి జనాలు ఆ ఆటను చూడటానికి మైదానానికి చేరుకోవడం మొదలు పెడతారు. మేజర్ కాటన్ కూడా ఈ మ్యాచ్ చూడటానికి వస్తాడు.
ఆ తర్వాత రాజుగారు కూడా చాలా సంతోషంగా మైదానానికొచ్చి భువన్‌తో ఇలా అంటాడు. "వెళ్ళి ఆ తెల్లదొరల భరతం పట్టండి. వాళ్ళ పరువు మట్టిలో కలిసిపోవాలి" అని ధైర్యం చెబుతాడు. ఈ ఆట గురించి దేశమంతటా తెలిసిపోతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాంటి మోసం జరగకూడదని బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూర్ నుంచి 2 నిజాయితీపరులైన అంపైర్‌లను తీసుకువస్తుంది. ఆ తర్వాత ఆట మొదలుపెట్టడానికి టాస్ వేస్తారు. ఆ టాస్‌లో కెప్టెన్ రసెల్ గెలుస్తాడు. అందుకే కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా మ్యాచ్ మొదలవుతుంది. భువన్ తన టీంలో బెస్ట్ బౌలర్ అయిన దేవా చేతికి బంతినిస్తాడు. కానీ దేవా విపరీతమైన ఆవేశంతో బౌలింగ్ చేయడం వల్ల ఆ బ్రిటిష్ ఆటగాళ్లు దేవా వేసిన బంతుల్ని గాల్లోకి లేపి మరీ కొడుతుంటారు. ఆ తర్వాత భువన్ బౌలింగ్ చేయడానికి కచ్రాని దించుతాడు. కానీ ఆ సమయంలో కచ్రా వేసిన బంతులు సరిగ్గా స్పిన్ అవ్వవు. దాంతో ఆ తెల్లదొరలు వరుసగా 4లు బాదేస్తారు. ఇక గ్రౌండ్లో లాకా చాలా నిర్లక్ష్యంగా ఫీల్డింగ్ చేస్తుంటాడు. అంటే బంతి చేతికి వస్తున్నా సరే కావాలనే వదిలేస్తుంటాడు. దానివల్ల బ్రిటిష్ జట్టుకి ఈజీగా 4 పరుగులు వెళ్ళిపోతుంటాయి. ఇలా ఆట కొనసాగుతూ మొదటి రోజు ముగుస్తుంది. అప్పటికే బ్రిటిష్ జట్టు 182 పరుగులు చేసేస్తుంది. కానీ ఇంకా బ్రిటిష్ ఆటగాళ్ల బ్యాటింగ్ రెండో రోజు కూడా మిగిలే ఉంటుంది. అంటే ఈ ఆట నియమాల ప్రకారం 1.5 రోజులు బ్రిటిష్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఊరి జనాలు ఫీల్డింగ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 1.5 రోజులు ఊరి జనాలు బ్యాటింగ్ చేస్తారు. బ్రిటిష్ జట్టు ఫీల్డింగ్ చేస్తుంది. అంటే ఈ మ్యాచ్ మొత్తం 3 రోజుల పాటు జరగబోతోంది. ఆ తర్వాత రాత్రిపూట లాకా వెళ్ళి కెప్టెన్ రస్సెల్ని కలుస్తాడు. కానీ అనుకోకుండా లాకాని ఎలిజబెత్ చూసేస్తుంది. లాకా కెప్టెన్తో ఇలా అంటాడు. "దొరగారు, మీరు చెప్పినట్టే నేనంతా చేశాను. ఇక ఇప్పుడు మీరు గెలుస్తారా?" అని అడుగుతాడు. దానికి కెప్టెన్, "నువ్వేమీ కంగారు పడకు లాకా. ఈ ఆట ఖచ్చితంగా మేమే గెలుస్తాం. నేనెంత చెప్పానో నువ్వు అంతే చెయ్యి" అని అంటాడు. కానీ అదే సమయానికి ఎలిజబెత్ ఊర్లోకి వెళ్ళి అందరి ముందు లాకా చేసిన మోసం గురించి భువన్కి చెప్పేస్తుంది. అది వినగానే ఊరి జనాలందరూ లాకాని చంపేయడానికి పరిగెడతారు. ప్రాణభయంతో లాకా గుడిలోకి దూరి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుంటాడు. కానీ జనాలందరూ ఆ తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే అందరూ కలిసి లాకాని చంపేంత వరకు అక్కడి జనాలకు శాంతి కలగదు. అప్పుడు భువన్ ముందుకొచ్చి లాకాకి ధైర్యం చెప్పి తలుపులు తీయించి అతనితో మాట్లాడతాడు. "లాకా, నువ్వు మన ఊరి జనాలందరికీ ఇంత పెద్ద ద్రోహం ఎందుకు చేశావో నిజం చెప్పు" అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు లాకా ఏడుస్తూ ఇలా చెబుతాడు. "భువన్, ఇదంతా నేను నీకోసమే చేయాల్సి వచ్చింది. నేను మనసులో గౌరీని ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ ఆమె నిన్ను ఇష్టపడుతోంది. అందుకే నేను నిన్ను మ్యాచ్లో ఓడించేస్తే నీ పరువు మట్టిలో కలిసిపోతుందని, అప్పుడు నేను గౌరీని పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నాను. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను భువన్. ఎందుకంటే ఎవరి మనసులోనూ మనం బలవంతంగా ప్రేమను పుట్టించలేం. ఆ విషయం నాకిప్పుడు బాగా అర్థమైంది. నన్ను ఒక్కసారి క్షమించు భువన్. నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని నీకు మాటిస్తున్నాను. రేపు ఆ బ్రిటిష్ ఆటగాళ్లకు తప్పకుండా బుద్ధి చెబుతాను అని బతిమాలుకుంటాడు. అప్పుడు భువన్ లాకాని క్షమిస్తాడు. "సరే, కానీ రేపు నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో" అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ మరుసటి రోజు బ్రిటిష్ జట్టు మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెడుతుంది. కానీ ఈసారి లాకా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మరోవైపు దేవా కూడా అదరగొట్టి 2 వికెట్లు తీస్తాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి కచ్రా వస్తాడు. ఈరోజు అతను వేసే బంతులు బాగా స్పిన్ అవుతూ ఉంటాయి. అందుకే కచ్రా కూడా ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు తీయడం మొదలు పెడతాడు. అలా సాయంత్రం అయ్యేసరికి బ్రిటిష్ జట్టు 10 వికెట్లు పడిపోతాయి. కానీ అప్పటికే ఆ జట్టు స్కోరు మొత్తం 322 పరుగులు అవుతుంది. ఆ తర్వాత భువన్ జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. అందరికంటే ముందు భువన్, దేవా బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగుతారు. అందులో భువన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతుంటాడు. ఎందుకంటే ఆ జట్టులో కేవలం 6 మాత్రమే బాగా బ్యాటింగ్ చేయగలరు. మిగతా 5 బ్యాటింగ్లో చాలా వీక్ అన్న విషయం భువన్కి తెలుసు. కానీ దేవా మాత్రం విపరీతమైన ఆవేశంతో 4ల వర్షం కురిపిస్తుంటాడు. సరిగ్గా 49 పరుగులు చేయగానే దేవా రన్అట్ అవుతాడు. అంటే భువన్ టీంలో మొదటి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతాడు. ఇది చూసి ఊరి జనాలంతా చాలా బాధపడతారు. ఆ తర్వాత రెండో బ్యాట్స్మెన్గా అర్జున్ వస్తాడు. ఇతను కూడా చాలా అద్భుతంగా ఆడగలడు. కానీ ఒక బ్రిటిష్ ఆటగాడు అర్జున్ని రెచ్చగొట్టాలని చూస్తాడు. "మీకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలుండవు. ఈ క్రికెట్లో మిమ్మల్ని ఓడించి మీ నుంచి మొత్తం పన్ను వసూలు చేస్తాం. బానిసలైన మీరు ఎప్పుడూ మా చెప్పుల కిందే పడి ఉండాలి" అని అవమానిస్తాడు. ఆ మాటలు వినగానే అర్జున్ ఒళ్ళు మండిపోతుంది. విపరీతమైన కోపంతో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తాడు. కానీ 24 పరుగులు చేయగానే అర్జున్ క్యాచ్ అవుట్ అయిపోతాడు. ఇది చూసి మళ్ళీ అందరూ నిరాశపడతారు. ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి లాకా మైదానంలోకి అడుగు పెడతాడు. కానీ మొదటి బంతికే అతని తలకి దెబ్బ తగలడంతో అతను గాయపడి కింద పడిపోతాడు. ఆ తర్వాత 4వ నంబర్లో బాగా వస్తాడు. లాకా రక్తం చూసి అతను చాలా కోపంగా ఉంటాడు. ఆ కోపంలోనే వరుసగా 2 4లు కొడతాడు. కానీ 3వ బంతికి అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత 5వ నంబర్లో ఇస్మాయిల్ వస్తాడు. మొదటి బంతే అతని కాలికి గట్టిగా తగలడంతో అతను కూడా గాయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 6వ నంబర్లో గౌరీ వాళ్ళ నాన్న ఈశ్వర్ కాకా వస్తాడు.
కానీ ఆట మొదలు కాక ముందే సాయంత్రం అయిపోవడంతో ఈ రోజుకి ఆటను అక్కడే ఆపేస్తారు. భువన్ టీం అప్పటికి 4 వికెట్లు కోల్పోయి మొత్తం 99 పరుగులు చేసి ఆ రోజుకి రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత రాత్రిపూట అందరూ గుళ్ళో పూజేస్తారు. మరుసటి రోజు ఉదయం కాగానే మళ్ళీ భువన్, ఈశ్వర్, కాకా మైదానంలోకి దిగుతారు. అక్కడ ఈశ్వర్ కాకా బాగానే బ్యాటింగ్ చేస్తాడు. కానీ వయసు మీద పడటం వల్ల అతను వేగంగా పరిగెత్తి పరుగులు తీయలేకపోతుంటాడు. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ ఇద్దరి వైపే రెప్పవాల్చకుండా చూస్తుంటారు. ఎందుకంటే ప్రజలందరి భవిష్యత్తు ఆ ఇద్దరి మీదే ఆధారపడి ఉంది. కానీ కాకా పరిగెత్తడంలో వెనకబడిపోవడం వల్ల రన్అట్ అయిపోతాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి బౌరాన్ వస్తాడు. కానీ అతని వింత ఆట చూసి ఆ తెల్లదొరలంతా తమలో తాము బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే బౌరాన్ స్టంప్స్కి అడ్డంగా బ్యాట్ని తన ముందు పట్టుకుని నిలబడతాడు. కానీ అతను ఆడే విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. అతను కుడివైపు, ఎడమవైపు 2 వైపులా ఆడగలడు. అందుకే అతను బంతుల్ని గాల్లోకి లేపి మరీ కొడుతుంటాడు. కానీ విచారకరం ఏంటంటే అతను కేవలం 4 బంతులు ఆడిన తర్వాతే అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత మైదానంలోకి గౌరీ వస్తాడు. కానీ అతను మొదటి బంతికే అవుట్ అయిపోతాడు. అప్పుడు కాలికి దెబ్బ తగిలిన ఇస్మాయిల్ కుంటుకుంటూ మళ్ళీ ఆడటానికి వస్తాడు. కానీ అతను పరిగెత్తలేడు కాబట్టి ఇస్మాయిల్ కోసం దీపు రన్నర్గా వస్తాడు. అందుకే భువన్, ఇస్మాయిల్ కొంచెం ఆచితూచి ఆడుతుంటారు. ఇస్మాయిల్ స్థానంలో దీపు పరుగులు తీస్తుంటాడు. ఆ తర్వాత ఆటకు కేవలం చివరి 1 గంట సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. అందులో 12 ఓవర్లు వేయాలి. సాధించాల్సిన 323 పరుగులలో అప్పటికి 228 పరుగులు పూర్తవుతాయి. అంటే 20 ఓవర్లలో 95 పరుగులు ఇంకా సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత భువన్, ఇస్మాయిల్ ఇద్దరూ కలిసి బాగా ఫోర్లు కొడతారు. అది చూసి బ్రిటిష్ అధికారులకు చెమటలు పడతాయి. అప్పటికి టీం 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేస్తుంది. అంటే ఇంకా 18 బంతుల్లో 30 పరుగులు చేయాలి. సరిగ్గా అప్పుడే దీప్ రన్ తీయడం కోసం ముందే క్రీజ్ దాటి పరిగెత్తడం మొదలు పెడతాడు. దాన్ని అదనుగా చూసుకుని ఆ తెల్లదొరలు ఇస్మాయిల్ని రన్అట్ చేస్తారు. అది చూసి భువన్ ఆశలన్నీ అడియాశలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు భూరా, కచ్రా మాత్రమే మిగిలిన్నారు. కానీ పాపం కచ్రా ఒక చేయలేని వ్యక్తి. అతను ఎలా ఆడగలడు? పైగా భూరా కూడా బ్యాటింగ్లో చాలా వీక్. ఆ తర్వాత ఓవర్లో చివరి బంతి మిగిలి ఉంటుంది. అప్పుడు భువన్ భూరాతో, ఈ బంతికి 1 రన్ మాత్రమే తీయాలి. అప్పుడు ఓవర్ మారగానే మళ్ళీ నేనే బ్యాటింగ్కి వస్తాను అని చెబుతాడు. ఎందుకంటే భూరాకి బ్యాటింగ్ అంతగా రాదు. కానీ భువన్ ఆడిన బంతిని కెప్టెన్ కావాలనే తన కాలుతో బౌండరీ లైన్ బయటికి నెట్టేస్తాడు. అంటే నియమాల ప్రకారం భువన్కి 4 పరుగులు వచ్చినా తర్వాత ఓవర్లో అతను బ్యాటింగ్కి రాలేడు. అప్పుడు బ్యాటింగ్కి భూరా వస్తాడు కాబట్టి అతన్ని సులభంగా అవుట్ చేయొచ్చు అనేది కెప్టెన్ ప్లాన్. అందుకే కెప్టెన్ కాల్తో బంతిని విసిరేసి కావాలనే 4 వెళ్లేలా చేస్తాడు. దాంతో భూరా బ్యాటింగ్కి వస్తాడు. భువన్ నాన్ స్ట్రైకర్గా ఉంటాడు. ఇప్పుడు 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్ట్రైకింగ్లో భూరా ఉంటాడు. అయినా సరే భూరా ధైర్యం చేసి ఒక బంతిని కొట్టి రన్ కోసం పరిగెడతాడు. అలా ఇద్దరూ పరిగెడుతున్నప్పుడు భువన్ సడన్గా కింద పడిపోతాడు. అప్పుడు భూరా భువన్ వికెట్ కాపాడటం కోసం భువన్ని వెనక్కి పంపేసి తను మాత్రం తన క్రీజ్లోకి తిరిగి వచ్చేస్తాడు. కానీ అప్పటికే బంతి అక్కడికి వచ్చేయడంతో భూరా రన్అట్ అయిపోతాడు. అప్పుడు భూరా భువన్తో, మనల్ని కాపాడు నా తమ్ముడా, ఇప్పుడు అంతా నీ చేతుల్లోనే ఉంది. నిన్ను కాపాడటం కోసమే నా వికెట్ నేను త్యాగం చేశాను అని చాలా బలంగా చెబుతాడు. ఆ తర్వాత చివరి బ్యాట్స్మెన్గా కచ్రా మైదానంలోకి వస్తాడు. ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే 11 బంతుల్లో 12 పరుగులు చేయాలి. కానీ స్ట్రైకింగ్లో మాత్రం కచ్రా ఉంటాడు. ఎందుకంటే భువన్ అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉంటాడు. ఆ తర్వాత కచ్రా చాలా కష్టపడి తన వికెట్ కాపాడుకుంటాడు. ఆ ఓవర్ పూర్తవగానే ఇద్దరు బ్యాట్స్మెన్ తమ స్థానాలు మార్చుకుంటారు. అంటే భువన్కి స్ట్రైకింగ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే 6 బంతుల్లో 10 పరుగులు కావాలి. అప్పుడు భువన్ ఒక బంతికి 4 కొడతాడు. కానీ రెండో బంతి భువన్ చెవికి బలంగా తగులుతుంది. దాంతో భువన్ దారుణంగా గాయపడతాడు. అయినా సరే అతను ఏమాత్రం ధైర్యం కోల్పోడు. ఆ తర్వాత మూడో బంతికి భువన్ కేవలం 3 పరుగులు మాత్రమే తీయగలుగుతాడు. అంటే మళ్ళీ కచ్రా స్ట్రైకింగ్కి వస్తాడు. అప్పుడు భువన్ కచ్రాతో, కచ్రా ఎలాగైనా సరే నువ్వు బంతిని టచ్ చేసి పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆటలో ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయని చెబుతాడు. కానీ ఆ బంతి కచ్రాకి మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉంటుంది. కానీ గెలవాలంటే వాళ్ళకి ఇంకా 5 పరుగులు కావాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ ఆట గెలవడం అసాధ్యం అనిపిస్తుంది. అప్పుడు భువన్ కచ్రాతో ఇలా అంటాడు, ఇది చివరి బంతి. నువ్వు ఎలాగైనా సరే దీన్ని బౌండరీ దాటించాలి. ఒకవేళ నువ్వు 6 కొట్టకపోతే మనమంతా 3 రెట్లు పన్ను కట్టాలి. అందరి ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయని అంటాడు. కానీ పాపం కచ్రా మాత్రం ఏం చేయగలడు? వాడికి ఒక చెయ్యి అసలు పని చేయదు కదా. ఆ తర్వాత బౌలర్ బంతిని విసురుతాడు. ఆ బంతి కూడా కచ్రాకి మిస్ అవుతుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ తల పట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇక వాళ్ళు 3 రెట్లు పన్ను కట్టాల్సిందే. కానీ సరిగ్గా అప్పుడే అంపైర్ అది నో బాల్ అని చెబుతాడు. అంటే విపరీతమైన ఆనందంలో బౌలర్ క్రీజు దాటి బయటకొచ్చి బంతి విసురుతాడు. దీనివల్ల ఆ ఓవర్ ముగిసినా సరే భువన్కి మరో బంతి ఆడే అవకాశం దక్కుతుంది.
అప్పుడు భువన్ విపరీతమైన కసితో, ఆవేశంతో బంతిని గట్టిగా గాల్లోకి లేపి 6 కొడతాడు. అప్పుడు కెప్టెన్ రసెల్ ఆ బంతిని పట్టుకోవడానికి వెనక్కి వెళ్తూ చాలా కష్టపడి క్యాచ్ పట్టుకుంటాడు. కానీ కెప్టెన్ ఆ బంతిని పట్టుకునేసరికి బౌండరీ లైన్ అవతలికి వెళ్ళిపోతాడు. దాంతో భువన్ ఆ మ్యాచ్ గెలిచేస్తాడు. అప్పుడు అక్కడ ఒక్కసారిగా విపరీతమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా అక్కడ వర్షం కూడా మొదలవుతుంది. అంటే చంపానర్ ప్రజలకు ఒకేసారి డబుల్ సంతోషం దొరుకుతుందన్నమాట. మరోవైపు కెప్టెన్ రసెల్ కోపంతో పిచ్చోడైపోతాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అందుకే చంపానర్ నుంచి తమ మిలిటరీ క్యాంప్ని తీసేయాలని నిర్ణయించుకుంటారు. అలా ఒక్క చంపానర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా 3 సంవత్సరాల పాటు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది. కానీ కెప్టెన్ రస్సెల్ తను చేసిన పిచ్చి పనులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే అతని ఆస్తి నుంచి ఆ 3 రెట్ల పన్నుని వసూలు చేస్తారు. పైగా అతన్ని మధ్య ఆఫ్రికా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఎలిజబెత్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ భువన్ని కలిసి శాశ్వతంగా ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. కానీ ఆమె భువన్ జ్ఞాపకాలతో జీవితాంతం పెళ్లి చేసుకోలేదని చెబుతారు. ఆ తర్వాత భువన్, గౌరీల పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాళ్ళని ఆశీర్వదించడానికి సాక్షాత్తు పూరణ్ సింగ్ రాజుగారే స్వయంగా వస్తారు. దాంతో చంపానర్ ఊరి గౌరవం ఇంకాస్త పెరిగిపోతుంది. అయితే ఇంత పెద్ద చారిత్రాత్మకమైన విజయం సాధించినప్పటికీ భువన్ పేరు మాత్రం చరిత్ర పుటల్లో ఎక్కడికో కనుమరుగైపోయింది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.